సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేనైతే అహ్మదాబాద్ సైన్స్ సిటీ అయితే వచ్చేసాము. చూడవచ్చు, చేపలు అయితే చాలానే ఉన్నాయి. ఈ పార్ట్ 1లో కాబట్టి పార్ట్ 1లో అయితే ఒకళ్ళు అయితే అదే ఎక్వేరియం లోపలికి వెళ్ళి మరీ మనిషి తీస్తున్నాడు. చూడవచ్చు, చాలా చేపలు ఉన్నాయి. నాకైతే ఒక చేప మధ్యలో అయితే ఒక చేప అయితే ఉంది గాయస్. నాకు ఆ చేప పేరు అర్థం కాలే, అదే ఎందుకంటే దాని గురించే నాకు అర్థం కాలేదు. దాన్ని చూపిస్తాను గాయస్ మీకు. అది చాలా లేట్లో ఉంది. చూడొచ్చు, ఇప్పుడు నేను చూపించిన చేపల వివరాలు ఇవి. 1 kg అంట గాయస్. ఇది ఉంది కదా గాయస్, అందులో అయితే మనుషులు వెళ్ళి చేపల్ని క్లియర్గా చూసుకోవచ్చు గాయస్. మనకి ఇప్పుడు చేపలు సరిగ్గా అర్థం కాకపోతే దాన్ని స్టార్ ఫిష్ ఉంది, అలా దాని లోపలికి వెళ్ళి చూడవచ్చు. అలాంటిదైతే ప్రతి ఎక్వేరియంకి ఒక్కొక్కటి ఇస్తాడు. చూడండి, ఇందులో కూడా ఇంకోటి ఇస్తాడు, చూడొచ్చు అనుకుంటున్నా. అదిగోండి, ఇక్కడ ఇందులో కూడా ఒకటి ఇచ్చాడు. అదిగోండి, ఇక్కడైతే ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపించిన 3 or 4 kgs అంటాం. ఇది చూడండి, ఇక్కడైతే ఒక అబ్బాయి అయితే వెళ్ళాడు, చూస్తున్నాడు. ఇక్కడైతే చాలా బాగానే ఉన్నాయి అని చెప్తున్నాడు. దాని తర్వాత ఇంకో అమ్మాయి కూడా వెళ్ళింది. షార్క్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి వెళ్ళారు వీళ్ళైతే. నాకైతే ఇంకా వీళ్ళైతే ఎదిగారు. చూడొచ్చు, ఇక్కడైతే స్టాచ్యూస్ అయితే డమ్మీగా పెట్టాడు. ఇవ్వండి, షార్క్ అంటే ఎక్వేరియం ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టాడు. ఇదైతే ఒక పెద్ద గేమ్ గాయస్. మనం చూసినప్పుడైతే ఇది వచ్చింది. ఇవ్వండి, అక్కడైతే బటన్స్ కూడా ఉంటాయి, మనం ఆడుకోవచ్చు. దీని తర్వాత నేను ఇంకో అలాంటి మినీ గేమ్ ఉండేది గాయస్. ఇదిగోండి, ఇదైతే మినీ గేమ్ సూపర్ ఉంది కదా. సేమ్ అక్కడ ఎట్లా ఉందో అచ్చుదిద్దినట్టే ఉంది ఈ గేమ్ కూడా. ఇదిగోండి, అలాంటివి అయితే మూడు ఉన్నాయి, ఒకేసారి ఆడుకోవచ్చు అనుకుని. నేనైతే పైకి వచ్చాను గాయస్. ఇది చూడొచ్చు, ఎన్ని షార్క్స్ ఉన్నాయి. నేనైతే భయపడిపోయా ఫస్ట్. ఇది వామ్మో ఒడియలేమో అనుకున్నా. తీరా చూస్తే అవి బొమ్మలే, కింద కూడా అంతే ఉన్నాయి కదా, అలా ఉన్నాయి. ఇది చూడొచ్చు, రకరకాల చేపలు అయితే చాలానే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడైతే ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన చేపల వివరాలు ఇవి. చూడొచ్చు బాగానే. ఇప్పుడైతే ఇంకా చేసిన ఇది చూడొచ్చు. అదిగోండి, ఆడైతే నేనైతే ఇక్కడైతే ఇదిగోండి గాయస్, ఎలక్ట్రిక్కి చేప చూసాను గాయస్. ఎలక్ట్రిక్ చేప అయితే ఇక్కడ ఉండేది. అదిగోండి, ఎలక్ట్రిక్ చేపలు ఇదిగోండి. దాని కింద కూడా ఇంకా ఎలక్ట్రిక్ చేపలు అయితే ఉన్నాయి. ఇంకా అయితే నాకైతే అసలు గ్యాస్ మేమైతే 3:30కి వెళ్ళాము గాయస్ ఎక్వేరియం దగ్గరికి. 3:30కి వెళ్తే 8:30కి వచ్చాము గాయస్. ఇది మొత్తం చూడ్డానికే అంతసేపు గాయస్. ఇదిగోండి దాని వివరాలు. ఇక్కడైతే కొంచెం ముడి ఉన్నాయి. ఇంకా చూడొచ్చు, ర్యాట్స్ ఇక్కడైతే ఇంకా ఉన్నాయి. ర్యాట్స్ చూడండి, ర్యాట్లు అయితే ఇట్లా ఉన్నాయి. నేను అనుకున్నా ఇక్కడ వైట్ ఫిషెస్ని ర్యాట్స్ తినేస్తాయేమో అనుకున్నా ఫస్ట్లో, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. అక్కడైతే ఇంకా 2 ఉన్నాయి. మీకైతే జూమ్ చేద్దాం అనుకున్నా, జూమ్ చేసేస్తున్నా. చూడండి, అసలు అహ్మదాబాద్ అయితే నేనైతే ఏదో మన అంటే సిటీ అనుకోవాలి, టౌన్ అనుకున్నా. ఇదైతే మన గుంటూరు కన్నా సిటీయే. ర్యాట్ అయితే 10 kgs 45 centimeters అంట. నేనైతే ఎలక్ట్రిక్ ఫిష్ చూడండి, ఎలక్ట్రిక్ ఫిష్ వాడికే సపరేట్గా ఇస్తాడు నెక్స్ట్ దాంట్లో. ఇదిగోండి, ఇక్కడైతే గోల్డ్ చేపలు లాగా వెనక తోకలేమో గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఇది చూడొచ్చు, గోల్డెన్ ఫిష్ గాయస్. నేను షాక్ అయిపోతున్నాను, ఈ గోల్డెన్ ఫిషా కాదా అని. చూడొచ్చు, గోల్డెన్ ఫిష్. ఈ ఫిష్ ఎక్కడికి వెళ్తున్నాను, దీన్నే వీడియో తీస్తున్నాను నేనైతే. ఇదైతే అక్కడికి వెళ్ళట్లేదు, అదే చుట్టూ తిరుగుతున్నాయి. ఇదైతే ఎక్కడ నిద్రపోతాయో అని నేను కనుక్కుందాం అనుకుంటున్నా, కానీ కనుక్కోలేకపోయాను. వచ్చేసాను నేనైతే. అది చూడొచ్చు, అదైతే బాగుంది. ఎల్లో ఫిష్ అయితే ఇంకా బాగుంది గాయస్. చూడొచ్చు మీరైతే.
ఇక్కడైతే అదిగోండి ఆ మోల్ అయితే చాలా చిన్న ఫిష్ అయితే ఉంది. ఇంకా బుడ్డి బుడ్డి ఫిషెస్ అయితే చాలా వరకే ఉన్నాయి. ఇదిగోండి చూడవచ్చు గోల్డెన్ ఫిషెస్ చాలా బుడ్డి బుడ్డివి. దీన్ని అయితే మాకు చూస్తుంటే ఇంటికి తీసుకెళ్ళిపోవాలనే అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది గాయస్. ఇదిగోండి ఇదైతే ఫిషెస్ గాయస్. ఇదైతే ఇంతగా కొత్తగా ఉన్నట్టున్నాయి నాకైతే. అదైతే ఆ పేపర్ లాగా బ్లూ అన్న వెళ్ళు అదైతే నాకైతే బాగా నచ్చింది. ఇదిగోండి ఇదైతే ఏదో రకం ఫిష్ గాయస్. నాకు ఈ రెండు అయితే అసలు అర్థమే కావట్లా ఏం ఫిషెస్ అని నేను అనుకుంటున్నా. ఏం ఫిష్ అని మీకైతే ఈ ఫిష్ పేరు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవ్వండి అయితే ఎలా ఉన్నాయి ఫిషెస్. ఇక్కడ చూడొచ్చు మనిషి అయితే వెళ్ళాడు. అదిగోండి బబుల్స్ కూడా వస్తున్నాయి. ఆ మనిషి చేపలు ఏమైనా ఇరుక్కున్నాయా ఇరుక్కోలేదా చెక్ చేస్తున్నాడేమో నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఆయన ఇరుక్కున్న చేపలు తీసినాడేమో, అందుకే ఇన్ని చేపలు వచ్చాయి. ఒకే షాట్లోనే ఇన్ని చేపలు వచ్చాయంటే ఇంకేంది గాయస్. నేనైతే చేపలు చూడండి కొంతమంది అయితే వీడియో కూడా తీస్తున్నాడు. మీకు క్లియర్గా చూపిద్దామని జూమ్ కూడా చేశా. నేనైతే హాయ్ అని చెప్దాం అనుకున్నా, చెప్తుంటే ఆయనకేం వినబడట్లేదు. చూడండి అసలు వీడియో తీయాలా తీయకూడదని కూడా అర్థం కావట్లేదు ఇంతమంది జనాల్లో నాకైతే. ఇక చూడండి ఎన్ని చేపలు. వైట్ అయితే రేర్ గాయస్. వైట్ రేర్ చేపలు కాబట్టి తక్కువ ఉన్నాయి. బ్లాక్ అయితే ఎక్కువ దొరికేవి కూడా బ్లాకే అనుకోవచ్చు. ఇది చూడండి చిన్న చిన్న చేపలు అయితే. ఈ చేపలు కూడా మనకైతే ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఏమైందో అర్థం కావట్లేదు కదా గాయస్. చేప అయితే పింక్ది 100కి 1000% అయితే ఇచ్చేయాలనుకుంటా. ఇంకోండి ఇంకా దాని తర్వాత పార్ట్ 2 కావాలనుకున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మరి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి ఏదైతే ఫిష్ ఏదైతే ఎలక్ట్రిక్ ఫిష్ గాయస్ చూడొచ్చు. ఇదైతే బాగా ఎలక్ట్రిక్. మిగతా ఎలక్ట్రిక్ ఫిషెస్ అయితే ఏమనమేమో. ఇదైతే దీని వరకు సపరేట్గా ఎందుకు పెట్టాలి నాకేం అర్థం కావట్లేదు. పట్టుకుంటే నిజంగా షాక్ కొట్టిద్దేమో అనుకుంటున్నాను. గాయస్ ఈ ఫిషెస్ అయితే నేనైతే మీకు పార్ట్ 2లో చూపిస్తాను. బాయ్ గాయస్.